అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో యేసయ్య ఎక్కువ నీ మాటలు తీసుకొని, దేవుని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి మరి యేసయ్య చెప్పబోయే మాటలతో మన హృదయాలు వెలిగించుకొని ఆ వెలుగులో పరలోకమందున్న తండ్రిని దర్శిద్దాం, ఆ వెలుగును చూద్దాం దేవుని పిల్లారా. మరి దానికి ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు యేసయ్య దేవుని మాటల చేత, ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనములో రాయబడిన మాట, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అంటే యేసయ్య మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీ మార్గములన్నిటిలో కూడా దేవుని వెలుగు ప్రకాశిస్తుంది అన్నాడు. నిజంగా మనకెంత హామీ ఇస్తున్నాడండి, మనకెంత నమ్మకం చెప్తున్నాడు యేసయ్య మాటల ద్వారా. నువ్వు నడిచే నీ మార్గంలోమ్మా దేవుడి వెలుగు నీకు ప్రకాశిస్తుందని చెప్తున్నాడు. కనుక ఆ దేవుని వెలుగులో మనము, మన కుటుంబాలు దేవుని పిల్లరా నడవగలిగితే ఆ మార్గాల మీద దేవుని మహిమ, ఆయన వెలుగు మన మీదగానుంటే ఆరోగ్యము, నెమ్మది, మనకు అన్నీ కూడా దేవుడే మన ఎడల కృప చూపి సహాయం చేస్తాడు. ఆ దేవుని వెలుగు ప్రతి ఒక్కరి మార్గంలో ప్రకాశించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగోనైనా మేము పాపులము, అవినీతి పరులము అయినప్పటికీ మాకునైనా రక్షణ కలుగు చేసినైనా నీ నీతి కలిగిన మార్గంలో మేము నడిచినప్పుడు నీ వెలుగు మాకు ప్రకాశిస్తుంది మా మార్గాల మీద అని యేసయ్య ద్వారా నువ్వు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నైనా మేము ఎప్పటికీ కూడానైనా నీ వెలుగు మా మార్గంలో ప్రకాశించి మేము వర్ధిల్లే బిడ్డలుగా భూమి మీద ఉండే పెట్టు బిడ్డని మీరు ఆశీర్వదించమని అడుగుతండి. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. బిడ్డల్ని సన్నిధానంలో మొరపెట్టినప్పుడు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ తమ పొట్టలు చేతలు పట్టుకొని నైనా ఎక్కువనే లెగిసి పనులకు వెళుతున్నారో, ఇదిగో తండ్రి పొలం పనులకు వెళ్తున్న బిడ్డలు నాయన, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం బయటికి వెళుతున్న బిడ్డలు క్షేమంగా సాయంత్రం గృహానికి చేరి కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించిన తండ్రిని మహిమపరిచే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.